అనలేకపోతాను చెప్పు. తేగోళం అండి. అరకనాలు గోలండి డబ్బాలు చేస్తూ ఉంటారండి ఇక్కడ. నరాలు అయిపోతే మా తలనొప్పి బాగా తలనొప్పి వచ్చేస్తుంది. ఏం చేస్తాం, రేపు తలనొప్పి ఉప్పుకాడ ఉన్నాను. విపరీతంగా వస్తుంది తలనొప్పి. అరకనండి డబ్బాలు చేస్తుంటారా వాళ్ళ పండ్లేకపోతాం అసలు. ఇక్కడ 4 రోజులు, ఇక్కడ 10 రోజులు ఏంటండి, నెల రోజుల దాకా అక్కడ రోత్ చేస్తూ ఉన్నారండి. గలీజ్ అక్కడ కూర్చొని ఇక్కడ గలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అతను అన్నాడు, నువ్వు పద్దా తిడతాం కాదమ్మా, అరవటం కాదు, నువ్వు సీసీ కెమెరాలో చూసి అది ఎవరైంది పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్పచెప్పు అన్నాడు. తర్వాత తెలిసింది పలానా వాళ్ళు మనిషి అని తెలిసింది. ఏం లేదు, సౌండ్ లేదు. ఇంకా వాళ్ళు మనిషే కదా, సైలెంట్గా ఉన్నారు. అదే ఇంకొకళ్ళు అయితే ఎంత గొడవలు చేసేవాళ్ళు, ఎంత అల్లరి చేసేవాళ్ళు, ఎంతంత గొడవ అయిపోయేది అసలు. మరి వాళ్ళు మనుషులు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం అనలేకపోయారు. అదే ఇంకొకళ్ళు అయితే ఎంత అల్లరి చేసి గోలు చేసేవాళ్ళు. కొట్టుకాడండి గలీజ్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కార్ఖాన్ గురించి నేను ఇట్లా గోల్గా ఉంటుంది, ఇక్కడ డబ్బలలో చేస్తానని చెప్పేసి నేను దాని గురించి నేను వీడియోలు పెట్టాను. తట్టుకోలేకపోతున్నాను. మరి అంత సౌండ్, మరి నరాలు తెగిపోతాను. అది కోసం అంటే డబ్బాలు అయితే అది డబ్బాలు ఒక్కలే కాదు అని చేసేది. రోజుకి 8 మంది 7 చేస్తారు ఇక్కడ. మరి ఆ డబ్బాలు కోల అసలు విపరీతంగా ఉంటుంది. నరాలు తెగిపోతూ ఉంటాయి, తలకాయ నరాలు తెగిపోతూ ఉంటాయి. దాని గురించి నేను వీడియోలు పెట్టా. ఆవిడ ఖర్చుతో పెట్టుకొని నన్ను కడుపులో ఖర్చుకు పెట్టుకొని ఇక్కడ వాళ్ళు గలీజ్ చేస్తున్నారు. కూర్చున్న కాడ గలీజ్ చేస్తున్నారు. ఒకరోజు కాదు, రోజు డైలీ అలా చేస్తున్నారు. నేను అరుస్తుంటే వాళ్ళు అంటారు, అరవద్దమ్మా, ఏమవద్దు, నువ్వు సీసీ కెమెరాలో చూసి అది ఎవరైతే తెలిసిద్దో వాళ్ళు పట్టుకెళ్ళి స్టేషన్లో పెట్టిస్తున్నారు. తెలిసింది, చెప్పాం, ఏనలా మళ్ళీ ఊశారు, మళ్ళీ రాచ్ చేశాడు. ఎందుకంటే నేను కొట్టు మళ్ళీ పెట్టా, 2 నెలల నుంచి కొట్టు పెట్టాను. సరే నేను కొట్టు పెట్టారికి వాడికి ఎర్రి పుట్టిపోయింది. వాడి కళ్ళలో నిప్పు పోసుకున్నాడు. మళ్ళీ కొట్టు పెట్టింది అని చెప్పి మళ్ళీ రాచ్ చేశాడు. వాడు మనిషి కదండి, జంతువా.